తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తాను ఆదిలాబాద్ జిల్లా నుండి చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్రను విజయవంతం చేయడంలో మంచిర్యాల జిల్లా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కృషి మరువలేనిదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. మంచిర్యాల జిల్లా రెబ్బనపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. విద్య, వైద్యం, ఉపాధి, సంక్షేమ రంగాల్లో అభివృద్ధి కోసం ఇందిరమ్మ ప్రజాపాలనలో అహర్నిశలు కృషి చేస్తున్నామని తెలిపారు. మంచిర్యాల నియోజకవర్గంలో పాఠశాల, కళాశాల, ఆసుపత్రుల నిర్మాణానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా మహిళా సాధికారత కోసం వడ్డీ లేని రుణాలు అందిస్తామని చెప్పారు. గడిచిన 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం స్వయం సహాయక సంఘాలను నిర్వీర్యం చేసిందని విమర్శించారు. ఈ సభలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, దామోదర రాజనరసింహ, శ్రీధర్ బాబులు పాల్గొని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు విన్నపం మేరకు మంచిర్యాల నియోజకవర్గ అభివృద్ధికి సంపూర్ణంగా సహకరిస్తామని హామీ ఇచ్చారు. మా ప్రాంతం తప్పనిసరిగా భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలోకి వస్తుంది. వచ్చిన తర్వాత మా ప్రాంత అభివృద్ధి కోసం అడిగిందంతా మీరు చేయాలి అని మీరు అడిగినటువంటి మాటలు ఇప్పటికి కూడా మా అందరికి గుర్తున్నాయి. తప్పనిసరిగా మీరు అడిగినటువంటి ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని తప్పనిసరిగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో సహా నేను, నా మంత్రివర్గ సహచరులంతా ఆదిలాబాద్ జిల్లా బాగా అభివృద్ధి చెందాలని, మంచిర్యాల జిల్లా బాగా అభివృద్ధి చెందాలని తప్పనిసరిగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం ప్రత్యేకంగా దృష్టి సారిస్తామని కూడా ఈ సందర్భంగా ఈ సభా వేదిక నుంచి వారికి తెలియజేస్తా ఉన్నాను. అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ ని తిరిగి మొదలు పెడతాం. ఈ ప్రాంత ప్రజలకు ఆ నీళ్లు అందించేటువంటి కార్యక్రమాన్ని చేపడతామని కూడా ఈ సందర్భంగా ఆలోచిస్తా ఉన్నాం. ఈరోజు మంచిర్యాల ప్రాంతంలో ఎప్పుడు మా ప్రేమ్ సాగర్ అని అంటాడు, నా హాస్పిటల్, నా స్కూళ్ళు, నేను ఆశ్చర్యపోయాను, చాలా సంతోషపడ్డాను. అంటే ఇలాంటి నాయకులు ఇంకా ఉన్నారు అని చెప్పేసి కొంత ఆలోచన, ఓ బ్రాండెడ్ స్కూలు, ఓ బ్రాండెడ్ హాస్పిటల్, నా ప్రజలు, ఈ ప్రాంత ప్రజలు హైదరాబాద్ ఎవరు పోయే అవసరం లేదు. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మా దగ్గరనే ఉన్నది. ప్రతి పేదవాడు, ప్రతి కుటుంబానికి భరోసా మేమిస్తున్నామనే మార్గాన నడుస్తుంది. చేసిన తర్వాత భావి తరాలకు సంబంధించి ఒక పునాది వేయడానికి మార్పు తీసుకొచ్చే కార్యాచరణ ఒక పరంగా తీసుకెళ్తా ఉన్నాం. ఉద్యోగాలు సృష్టించాలి, పెట్టుబడులు రావాలి రాష్ట్రానికి. తద్వారా ఈరోజు చదువుతా ఉన్న విద్యార్థులకు ఉపాధి కల్పించాలి. మా మహిళా సోదరిమణులకి మరి వారికి కావాల్సిన ప్రోత్సాహకాలు ఇచ్చి కోటీశ్వర్లు చేయాలని ప్రయత్నం చేస్తా ఉన్న తరుణంలో మీ అందరి ఆశీర్వాదం కోరుతూ ఈరోజు మంచిర్యాల ప్రాంతం మా ప్రాంతానికి అతి చేరువలో ఉన్న ప్రాంతం. ఈ ప్రాంత వాసులు మరి మా ప్రాంతానికి సంబంధించిన అనేక మందితో సత్సంబంధాలు, అనుబంధాలు ఉన్నాయి. మీ ప్రాంతంలో కావాల్సిన అభివృద్ధి విషయంలో తప్పకుండా మేము కూడా పాల్పంచుకొని ప్రేమ్ సాగర్ రావు గారు ఏ అభివృద్ధి, ఏ సంక్షేమం కోరినా మా డిపార్ట్మెంట్ నుంచి కానీ ప్రభుత్వ పరంగా కానీ మేము పూర్తి స్థాయిలో వారికి ముందండి నడిపించి వారి నాయకత్వంలో ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేస్తామని మనవి చేస్తూ యావత్ మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి, నాయకులకి, మా అక్కలకి, చెల్లెలకి అందరికీ ఆ 75,000 కోట్ల రూపాయలకు ఆనాడు అంటే 2 జూన్ 2014 కేసీఆర్ ముఖ్యమంత్రి పదవి చేపట్టిన నాటికి సంవత్సరానికి 6,500 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉంది. కానీ గడచిన 10 సంవత్సరాల కేసీఆర్ పరిపాలన పుణ్యం అని చెప్పి 75,000 కోట్ల పోయి 8 లక్షల కోట్ల పోయింది. అంటే ఆనాడు సంవత్సరానికి 6,000 కోట్ల వడ్డీ కడతా ఉంటే ఈనాడు నెలకు 6,000, అంటే నాకు కరెక్టేనా భట్టి గారు, నెలకు 6,500 కోట్ల రూపాయలు వడ్డీ కట్టాల్సి వస్తూ ఉంది. అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో ఈనాడు ఇందిరమ్మ పాలనలో గడిచిన 1.5 సంవత్సర కాలంలో 1,20,000 కోట్ల పైచిలకు వడ్డీలు కట్టడం జరిగింది. ఇంత పెద్ద ఎత్తున తెలుస్తుంటే మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఈ రోజున ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, కమ్యూనిటీ హాల్స్ కావచ్చు, ప్రభుత్వ పాఠశాలలు 1,155 కోట్లు ఒక సంవత్సరానికి, అంటే ఒక సంవత్సరానికి 575 కోట్లు ఒకసారి, 575 కోట్లు ఒకసారి, 1,155 కోట్లు మీరు మా ఈజీఎస్ ప్రజల, ఎందుకంటే ఈజీఎస్ అనేది అది కాంగ్రెస్ బ్రాండు,
కాంగ్రెస్ సంబంధించిన ఓటు బ్యాంక్ కూడా వాళ్ళు ఇప్పటివరకు మనకు ఓడిపోయిన కాదు ప్రతిసారి కానీ గెలిచిన ప్రతిసారి కానీ వాళ్ళ ఓటు బ్యాంక్ మన ఇమ్మన్నది కాబట్టి మనం గెలవగలం. ఇన్ని చేసిన వాళ్ళ గురించి కూడా ఇది ఒక్కటి ఆలోచించి 17 లక్షల కుటుంబాలు ఇప్పటికి 5.5 లక్షల కుటుంబాలకు మీరు ఇస్తాం. వాళ్లకు ఉన్న భూమి తెలంగాణ రాజకీయ